నమస్కారం అండి. ఈ ప్రసాదం అనేది 179 సంవత్సరాల. నా పేరు బతిని గౌరీశంకర్ గౌడ్. నేను దూద్బోలిలో ఉంటాను. బతిని సోమలింగం గారి అబ్బాయిని. ఈ చేప ప్రసాదం అనేది 179 సంవత్సరాల నుంచి దూద్బోలి ఇంటి దగ్గర ఇవ్వడం నుంచి ప్రారంభం జరిగింది. యథావిధిగా కూడా కంటిన్యూస్ 170 సంవత్సరాల నుంచి కూడా అక్కడనే ప్రిపరేషన్ అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడనే తయారు చేసుకుంటూ అక్కడ పూజా కార్యక్రమాలు జూన్ 7వ తేదీన పూజా కార్యక్రమాలు అనేది దూద్బోలిలో చేసుకుంటాము. ప్రసాదం అనేది తయారు అనేది దూద్బోలిలోనే జరుగుతుంది. అక్కడి నుంచి బయలుదేరుకొని 8వ తేదీ ఉదయం 11 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి రావడం జరుగుతుంది. వివిధ సేవా సంఘం వాళ్ళ ద్వారా అన్న వితరణ అనేది 5వ తేదీ 6వ తేదీ నుంచి ఎవరైతే ప్రజలు వస్తున్నారో, భక్తులు ఎవరైతే వస్తున్నారో, హూ ఆర్ ద బెనిఫిషియరీస్ ఆర్ కమింగ్ ఓవర్ దేర్, దే విల్ బి సర్వ్డ్ ఫుడ్, వాటర్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ప్రతిదీ కూడా ఉచితంగానే సేవ అనేది అందించడం జరుగుతుంది. బహుశా ప్రపంచంలో కూడా చాలా చోట్ల కంటే కూడా మన తెలంగాణ ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా ఇలా 5-6 రోజులు కూడా వితరణ అనేది భోజన సదుపాయాలు, టీ, అంబులెన్స్ సర్వీసెస్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ ఎన్జిఓస్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదం మటుకు ఒక్కటి ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటి అని అంటే, మనం ఎంత కూడా మనం ఇక్కడ సేవ ఉచితంగా జరిపించాలనే కోరుకుంటున్నాము. ఎవరైతే అన్కమ్ ద లాస్ట్ వన్ అంటే 24 అవర్స్ మేబీ సఫిషియెంట్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ మేము అక్కడ 24 గంటలు 24 అవర్స్ వితౌట్ ఎనీ బ్రేక్ సర్వింగ్ అనేది జరుగుతుంటుంది. అది ముఖ్యమైన మాట. అందులో కొందరు ఇక్కడ మఫ్టీ ఏదైతే లైన్లో నిలబడకుండా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో, ఓవర్ ఏజ్డ్ సిటిజన్స్ ఉంటారో, వాళ్ళ కోసం వీల్ చైర్స్ ప్లస్ హెల్త్ అంబులెన్సెస్ అనేది కూడా ప్రొవైడ్ జరుగుతుంది. ఎవ్వరు కూడా ₹1 కూడా అక్కడ ఎవ్వరికి కూడా ఇచ్చి తొందరగా మేమే విఐపీస్ అనే విధంగా అనేది ఆలోచన ఉండదు. ఫస్ట్ కమ్ ఈజ్ ద ఫస్ట్ అనేది ఇక్కడ తప్పు అనేది ఉంటుంది. ఫస్ట్ కమ్ ఈజ్ ద ఫస్ట్. బెటర్ ఐ థింక్ లాస్ట్ వన్ ఈజ్ ద లీస్ట్ వన్. అంటే స్టార్టింగ్ 7 to 8 అవర్స్ జనాలు అనేది క్లియర్ అయిపోతుంది. మ్యాక్సిమం 60 to 70% ఆఫ్ ద పబ్లిక్ విల్ బీ freed from the heavy crowds and at the heavy peak hours. Better to come in the late night who are the suffering from the asthmatic problems. మీరు లేట్గా ఎంత లేట్గా వస్తే కూడా అంత మంచిదే. నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా ఈజీగా వితరణ అనేది జరుగుతుంది. मैं कैलाश केडिया बद्री विशाल पन्नालाल पित्ती ट्रस्ट और अग्रवाल सेवा दल से हूँ. ये बतनी गौड़ फैमिली करीब 180 साल से ये अस्थमा की दवा अस्थमा के रोगियों के लिए फ्री प्रोवाइड कर रहे हैं. कोई एक पैसा भी चार्ज नहीं करके सेवा भाव से 180 सालों से चला रहे हैं. हम लोग भी जो है कुछ सालों से उनके साथ जुड़ के, और जो बाहर से आते हैं दवा लेने के लिए, उनके लिए सुबह नाश्ता, दोपहर में खाना, शाम में भी भोजन, 4 दिन के लिए वहाँ कैंप लगाते हैं फ्री. और उसके अलावा फ्री मेडिकल कैंप लगाते हैं जिसमें इमरजेंसी किसी को ज़रूरत हुई तो डॉक्टर रहता है, वो डॉक्टर अपनी फ्री सेवाएं देता है. इसके अलावा हम लोग जो 45 दिन में परहेज की चीज़ क्या खाना चाहिए उसके लाइव प्रदर्शनी लगाते. तो जिनको पंपलेट के अंदर समझ में नहीं आता उसका नाम, वो लाइव देख करके वो चीज़ समझ सकते. तो हम लोग ये छोटी सी सेवा उनके साथ करते हैं और आगे भी हम करते रहेंगे. इसी भावना के साथ
हम अपने विचार प्रकट कर रहे हैं। और इसके साथ में मैं गवर्नमेंट भी जो है हर साल पूरी मदद करती है ये फिश प्रसादम में आने वाले रोगियों की, तथा हर तरफ से उनकी तरफ से फैसिलिटी रहती है। इस बार भी रहेंगी, हम यही उम्मीद करते। इसके साथ ही मैं पूरे प्रेस मीडिया कॉन्फ्रेंस का बहुत धन्यवाद देता हूँ। ये लोग भी हमारा हौसला अफजाई करते हैं हमेशा। इसके साथ मैं धन्यवाद। For more videos like this, subscribe Big TV channel.